హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. 2010లో వచ్చిన యుగానికి ఒకడు మూవీ చిన్నప్పుడు నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే కొత్తగా ఉంటుంది సినిమా చూడడానికి, చాలా విజువల్గా వండర్గా ఉంటుంది. అబ్బా అద్భుతమైన సినిమాని చూస్తున్నాం, చాలా అడ్వెంచర్గా ఉంటుంది. అరే ఏమన్నా ఫైట్లా ఏమన్నా యాక్షనా అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కానీ టీవీలో అత్తకపోయి చూస్తాను. సినిమా ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని సినిమా లిస్టులో నాకు ఖచ్చితంగా యుగానికి కూడా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా నాకు ఈ సినిమా బోరు కొట్టదనమాట. అట్లాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తే వెళ్లకుండా ఉంటాను, ఖచ్చితంగా వెళ్తాను. అది కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అని చూడడానికి అయితే వెళ్ళాను. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు యుగానికి కూడా పార్ట్ 2 రాబోతుందని చెప్పేసి గతంలోనే మనకి అనౌన్స్ చేశారు, 4 ఏళ్ల క్రితమే అనౌన్స్ చేశారు. అది వస్తుందా రాదా, వస్తే ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియోకి లైక్ చేసి మెయిన్ టాపిక్లోకి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలీజ్లో ఉన్న పెద్ద నెగిటివ్ ఏంటంటే నా పర్సనల్గా 4K అని చెప్పారు, కానీ 4K అయితే లేదు. కానీ క్లారిటీ అయితే బాగానే ఉంది, కానీ 4K అంత క్వాలిటీ అయితే లేదు. బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే బీజిఎం, సౌండ్ ఎఫెక్ట్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. హాల్లో టీవీలో వచ్చినప్పుడు చూస్తేనే మనకు ఒక రకమైన అనుభూతి వస్తుంది. అరే ఏమన్నా బీజిఎం ఏమన్నా విజువల్సా అని. థియేటర్లో చూస్తున్నప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఆ క్లైమాక్స్లో ఉండే బీజిఎం ఉంటుంది అని, అదైతే నిజంగా క్రేజీ ఉంది. మధ్య మధ్యలో కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ సడన్గా వస్తే సడన్గా ఆగిపోతాయి. అవి కూడా థియేటర్లో ఒక రేంజ్లో ఉన్నాయి. జీవి ప్రకాష్ గారు దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఆయన అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. జీవి ప్రకాష్ గారి కెరియర్లో ఆయన బెస్ట్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమా ఏది అంటే యుగానికి ఒకడు అంట. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి సెలవరాగన్ గారు. సెలవరాగన్ గారు అంటే మనకి 7 బృందావనం కాలనీ సినిమా డైరెక్టర్ కూడా ఆయనే. ఆయన కెరియర్లో ది బిగ్గెస్ట్ సినిమా ఏది అంటే ఇదే. ఈ సినిమా కష్టపడ్డంతగా ఆయన ఏ సినిమా కష్టపడలేదు. ఈ సినిమాకి ఆలోచించినంతగా వేరే ఏ సినిమా గురించి కూడా ఆలోచించలేదంట ఆయన. అంత అద్భుతంగా అయితే తీశాడు సినిమాని. ఆ కష్టానికి తగ్గట్టుగానే అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. విజువల్ పరంగా కానీ, సౌండ్స్ పరంగా కానీ, సినిమా టేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ అదంతా కూడా చాలా బాగుంటుంది నాకైతే చూడడానికి. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్లోనే వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోతాం. అంటే వెంటనే అడ్వెంచర్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో పెద్దగా ల్యాగ్ తీసుకోకుండానే అడ్వెంచర్లోకి వెళ్ళిపోతాం. ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా 8 ప్రమాదాలు అయితే ఉంటాయి. ఆ 8 ప్రమాదాలను దాటుకుంటూ ఒక అడ్వెంచర్ చేసినట్లే ఉంటుంది. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే నాకైతే రాలేదు, చాలా మందికి అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మొత్తం డార్కే ఎక్కువ ఉంటుంది, అంటే చీకట్లో ఎక్కువ తీశారు. దాదాపు 90 రోజులు ఓన్లీ నైట్ షిఫ్ట్లోనే షూటింగ్ చేశారంట. అప్పట్లో 90 రోజులు అంటే చాలా పెద్ద విషయం. అది దానికి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్టులు దాదాపు ఒక 2000 మంది దాకా ఉంటారంట. అంతమందిని మెయింటైన్ చేస్తూ 2000 మంది అంతమందిని మెయింటైన్ చేస్తూ సినిమా తీయడం అంటే అది చాలా కష్టమైన విషయం. అప్పట్లో చేశారు అంటే డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ కొట్టొచ్చు, ఆయన విజన్కి కూడా హ్యాట్స్ ఆఫ్ కొట్టొచ్చు. సెకండ్ హాఫ్లో ఒక వార్ సీక్వెన్స్ ఉంటుంది. సేమ్ బాహుబలిలో చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే యుగానికి ఒకడు ఒరిజినల్, బాహుబలి కాపీ. రాజమౌళి ఈ సినిమాని చూసి కాపీ కొట్టి బాహుబలి 1లో ఆ యుద్ధం సీక్వెన్స్ పెట్టాడేమో అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా సినిమా యూట్యూబ్లో కూడా ఉంది, ఒకసారి చూడండి. ఆ వార్ సీక్వెన్స్ చూడండి. బాహుబలి కాపీడు అని అంటే అట్లాంటి అతిశయోక్తి ఉండదు. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకా సినిమా క్లైమాక్స్లో ఒక టైటిల్ అయితే పడుద్ది అనమాట, చోళుల ప్రయాణం ఇప్పుడే స్టార్ట్ అయింది అని చెప్పేసి. దానికి అర్థం ఏంటంటే సెకండ్ పార్ట్ ఉంది, తర్వాత బాగా ఉంది అని చెప్పేసి. అంటే సినిమా 2010లో రిలీజ్ అయింది, ఇప్పటికి 2025 అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితమే మనకి ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడే చెప్పారు పార్ట్ 2 ఉండబోతుందని చెప్పేసి. కానీ దాని తర్వాత ఎట్లాంటి అప్డేట్స్ అయితే రాలేదు. ఒక 4-5 సంవత్సరాల క్రితం అయితే అనౌన్స్ చేశారు యుగానికి ఒకడు 2 కూడా రాబోతుందని చెప్పేసి. అందులో హీరో ధనుష్ గారు అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసినా కానీ ఇంతవరకు కూడా అది రాబోతుందా లేదా అని కన్ఫర్మ్ అయితే కాలేదు. కానీ స్టోరీ అయితే ఉంది, అంటే సెకండ్ పార్ట్కి రాసే స్టోరీ ఉంది, చూపించే స్టోరీ అయితే ఉంది. మరి ఎందుకు లేట్ చేస్తున్నారో ఇంకా అది వాళ్ళ పర్సనల్ ఇబ్బంది అనమాట, అది మనకు తెలియదు. వస్తే మాత్రం బాగానే ఉంటుంది. 2010లోనే ఈ ఘనమైన అవుట్పుట్ ఇచ్చారంటే ఇప్పుడు 2026, 2027 టైంకి రిలీజ్ చేస్తే ఈ టైంలో ఎట్లాంటి అవుట్పుట్ ఉంటుందో ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతాను. బీజిఎం కూడా బాగుండాలి, విజువల్స్ బాగుండాలి, కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ వాడినా పర్లేదు, అదిరిపోవాలి, మాస్టర్ పీస్ లాగా ఉండాలి అన్న ఫీలింగ్తో అయితే ఖచ్చితంగా పార్ట్ 2 కూడా వస్తే బాగుందని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా ఈ యుగానికి కూడా మూవీ స్టోరీ ఏందో ఎవరికి అర్థం కాదు. ఎన్నిసార్లు సినిమా చూసినా కానీ చూడడానికి బాగుందని చూస్తారు తప్ప స్టోరీ ఏందని ఎవరు చూడరు. ఎందుకంటే స్టోరీ అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు ఒక కామెంట్ చేయండి, నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సినిమా స్టోరీ ఏంటని చెప్పేసి. అండ్ దీంతో పాటు యుగానికి ఒకడు పార్ట్ 2లో స్టోరీ ఏ విధంగా ఉండబోతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీరు ఒక కామెంట్ చేయండి చాలు, నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నేనైతే రిలీజ్కి వెళ్ళి అయితే ఎంజాయ్ చేశాను. ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎన్నిసార్లు ఈ సినిమాని చూసుంటారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు.
ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? ఆయనకి 3 ఆడపిల్లలు.